నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. గాల్లో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి వాతావరణం రూపంలో ఒక పెద్ద గండం ఎదురైంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం ల్యాండింగ్ కావాల్సిన చోట వాతావరణం ఒక్కసారిగా దెబ్బతినడంతో ప్రమాదంలో పడిపోయింది. రన్వేపై విమానాన్ని దించడానికి ఏమాత్రం వీలు పడకపోవడంతో పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు. గాల్లో ప్రయాణికులకు ఊపిరి సలపని టెన్షన్ పెట్టి చివరకు సురక్షితంగా ల్యాండ్ అయి పెను ప్రమాదం తప్పిన ఈ సంచలన ఘటన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు బయలుదేరిన ఇండిగో విమానానికి గాల్లోనే ఒక ఊహించని పరీక్ష ఎదురైంది. విమానంలో ఉన్న సుమారు 60 మంది ప్రయాణికులు హాయిగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం జగదల్పూర్ విమానాశ్రయానికి చేరుకునేసరికి అక్కడి వాతావరణం ఒక్కసారిగా బీభత్సంగా మారిపోయింది. ఆకాశం దట్టమైన మేఘాలతో చీకటిగా మారిపోవడంతో పాటు రన్వేపై విమానాన్ని సురక్షితంగా దించడానికి అవసరమైన విజిబిలిటీ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి విమానం దిగడానికి అనుమతి నిరాకరించబడింది. వాతావరణం అనుకూలించని ఆ క్లిష్ట సమయంలో విమానం గాల్లోనే అటు ఇటు చక్కెర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు. ఏ క్షణంలో ఏం జరుగుతోందనే పెనుభయం వారిని వెంటాడింది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన పైలట్ ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రమాదం పొంచి ఉందని గ్రహించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యంగా జగదల్పూర్లో ల్యాండింగ్ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకున్నారు. విమానాన్ని అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి విమానాశ్రయానికి మళ్లించారు. రాజమండ్రి ఎయిర్పోర్టుకు ముందే సమాచారం అందించి రన్వేపై విమానాన్ని అత్యంత సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ఒక పెను ప్రమాదం తప్పినట్లయింది. విమానం భూమిని తాకగానే ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలో విమానానికి అవసరమైన ఇంధనాన్ని సిబ్బంది త్వరగా నింపారు. జగదల్పూర్లో వాతావరణం ఎంతసేపటికి సర్దుబాటు కాకపోవడంతో అధికారులు ఆ విమానాన్ని ప్రయాణికులతో కలిసి తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి పంపించేశారు. పైలట్ అప్రమత్తతో విమానాశ్రయ అధికారుల వేగవంతమైన భద్రతా చర్యల వల్ల 60 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.